హాయ్ అండి. క్రికెట్ ఫీల్డింగ్‌లో కొన్ని మార్పులైతే తీసుకొచ్చారండి. నేనైతే అది అఫీషియల్‌గా చదవలేదు గానీ, ఒక చోట ఆర్టికల్ అయితే చూశాను. ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకటేదో పోస్ట్ వచ్చింది. అది ఆల్మోస్ట్ నిజమే అంట. ఏదైతే ఫీల్డింగ్‌లో ఉంటారు కదా! రీసెంట్‌గా మనం చూస్తున్నాం. బౌండరీలో ఏదైతే బౌండరీ లైన్ ఉంటుందో దాని దగ్గర క్యాచ్ పట్టి అవతలకు దూకేసిన తర్వాత బాల్ అటు పక్కకెళ్ళిన తర్వాత మళ్ళీ గాల్లో ఉండి పైకి ఇసిరేసి ఇవతలకొచ్చి బాల్ పట్టుకుంటారు. క్యాచ్ పట్టుకుంటారు కదా! అదైతే రూల్ మార్చారంట. ఇంతకుముందు మనం చూసాం. టీ20 వరల్డ్ కప్‌లో గూడా మనం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టడం వల్ల మనమైతే గెలవడం చూసాం. ఎందుకంటే ఆ స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ బౌండరీ బార్డర్ ఎమ్మటి బాల్ పట్టుకొని క్యాచ్ అవతల బార్డర్ దాటుతున్న టైంలో ఇమ్మీడియేట్‌గా లోపలికి బాల్ విసిరేసాడు గ్రౌండ్‌లోకి. విసిరేసి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా లోపలికొచ్చి క్యాచ్ అయితే పట్టడం చూసాం. అది అఫీషియల్‌గా ఔటు. అలానే చాలామంది ఇలానే ఔట్ చేయడం చూసాం. చాలా క్యాచ్‌లయితే పట్టుకోవడం చూసాం రీసెంట్ టైంలో. ఆ క్యాచ్ వరకు ఓకే. అది ప్యూర్ క్యాచ్ అవుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు 2, 3 సార్లయితే ఆహ్, హ్మ్. క్యాచ్ అయితే మన గాల్లోకి విసిరేసి పట్టుకుంటా ఉంటారు. ఆ టైంలో మటుకు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బౌండరీ బార్డర్‌లో ఒక ఫీల్డర్ ఉన్నాడు. 6కి బాల్ వెళ్తుంది. ఆ పట్టుకున్న టైంలో అతను బాల్ పట్టుకొని బార్డర్ ఉంది. బార్డర్ బయట దాటాడు. దాటినెమ్మటే గాల్లో ఉండగానే బాల్ అయితే గ్రౌండ్‌లోకి విసిరేస్తాడు. విసిరేసిన టైంలో ఎవరైతే ఫీల్డర్ ఉంటాడో ఇంకో ఫీల్డర్ బ్యాకప్ ఫీల్డర్ వచ్చేసి ఆ బాల్ అయితే పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఏమవుతుంది? అది క్యాచ్‌గా నిర్ధారణ అవుతుంది. ఔట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఏదైతే ఆ బాల్ పట్టుకొని బౌండరీ దాటాడో, ఆ ఫీల్డర్ అనేవాడు గాల్లోనే ఉండాలి. యువతల పర్సన్ బ్యాకప్ ఫీల్డరు ఆ క్యాచ్ పట్టుకునేంత వరకు ఆ బౌండరీ కింద అనేది పడకూడదు అతను. గ్రౌండ్‌కి టచ్ అవ్వకూడదు. ఎవరైతే ఫస్ట్ బాల్ ఇసిరేసాడో గాల్లోకి, ఎవరైతే ఆ ఫీల్డర్ ఉన్నాడో, ఆ ఫీల్డర్ గ్రౌండ్‌కైతే టచ్ కాకముందే ఇటు పక్కన బ్యాకప్ ఫీల్డర్ అయితే బాల్‌నైతే పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఔట్ అవుతుంది. ఒకవేళ బ్యాకప్ ఫీల్డరు బాల్‌ని పట్టుకునే లోపు ఈ గ్రౌండ్‌కి టచ్ అయ్యాడనుకోండి, ఎవరైతే ఫస్ట్ బాల్ విసిరేసాడో గ్రౌండ్ దాటిపోయి బాల్ విసిరేసాడో, అతనికి గ్రౌండ్‌కి టచ్ అయ్యాడంటే అదేదైతే ఉందో ఆ బాల్ పట్టుకున్న క్యాచ్‌గా అయితే పరిగణించరు. ఇదైతే కొత్త రూల్ తీసుకొచ్చారండి. ఇదొక కొత్త రూలు ట్విస్ట్ అనమాట. నాకు తెలిసి ఆ టైంలో ఇంక ఎంపైర్‌లు ఇదంతా చాలా చెకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నాకు తెలిసి బ్యాటర్‌కి అనుకూలంగానే ఉంటుందనుకుంటాను. ఇప్పుడు టీ20 ఫార్మాట్ వల్ల బ్యాటర్ విపరీతంగా సిక్స్‌లయితే బాదడం చూస్తున్నాం మనమైతే. మరి ఇది కూడా ఒక బ్యాటర్‌కి అనుకూలంగానైతే ఈ చేంజ్ అయితే ఉంది. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి విమర్శలొస్తాయో. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను నేను చెప్పింది ఎక్స్‌ప్లనేషన్. థాంక్ యూ.